Good morning to all. I am Dr. Krishna, Academic Counselor in Sociology. ఈరోజు మనము BSOE 142 ఇతని గురించి మనము ఈరోజు చెప్పుకుంటాం. నిర్మల్ కుమార్ బోస్ అంటే ఎవరి మనము ఈ ప్రముఖుల యొక్క జీవితాన్ని, వాళ్ళు చేసిన స్కూల్ ఎడ్యుకేషన్ ఏ కళాశాలలో చేశారు, ఎటువంటి కృషి చేశారు సామాజికంగా అనేది అన్ని విషయాలు మనం అందరి గురించి చెప్పుకుంటూ ఉన్నాం. ఈరోజు నిర్మల్ కుమార్ బోస్ గురించి చెప్పుకుంటాం. ఇతను కలకత్తా నివాసిగా చెప్పుకుంటాము. మనము నిర్మల్ కుమార్ బోసు విభిన్న విద్యాపరమైన అభిరుచులు కలిగిన పండితుడుగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. భారతదేశంలో మానవ శాస్త్రము మరియు సమాజ శాస్త్రం యొక్క అభివృద్ధి ఏదైనా ఉపన్యాసంలో అతను ప్రముఖంగా మనకు కనిపిస్తూ ఉంటాడు. మానవ సమాజ శాస్త్రము, సమాజ శాస్త్రం మీద ఇతను అసలు పరిచయం చేయని శాఖ లేదనమాట. మానవ సమాజ శాస్త్రము అండ్ సమాజ శాస్త్రం మీద పరిపూర్ణమైన జ్ఞానము కలిగిన అత్యున్నతమైన పండితుడిగా మనము నిర్మల్ కుమార్ బోస్ గురించి చెప్పుకోవచ్చు అనమాట. ఆ తర్వాత విస్తృతమైన పరిశోధనలు చేశారు. అన్ని ప్రదేశాలని ఇతను టచ్ చేశారనమాట. విస్తృతమైన అతని విషయాలపై అనేక విషయాలు అధ్యయనాలు చేశారు, పరిశోధన పత్రాలను కూడా సమర్పించారు. సామాజిక మరియు సాంస్కృతిక చరిత్ర, రాజకీయ శాస్త్రము, వాస్తు శిల్పము, మానవ భూగోళ శాస్త్రము, మానవ శాస్త్ర పరిశోధనలో అతను శాస్త్రీయమైన ఉత్సుకత, ఎల్లప్పుడూ మానవ సంక్షేమం పట్ల లోతైన శ్రద్ధ ఎప్పుడు పోల్చుకుంటూ ముందుకు వెళుతూ ఉండేవారు. ఇతను చేసిన కృషి సమాజ శాస్త్రంలో ఎనలేనిది, విలువ కట్టలేనిది, గౌరవప్రదమైనదిగా మనం చెప్పుకోవచ్చు. అన్ని శాఖలను ఇతను పరిశోధన పద్ధతులతో చేసి అనేక నూతన విషయాలు సామాజికంగా మనకు తెలియపరిచారని చెప్పుకోవచ్చు అనమాట. మరియు అతను ఇతర వ్యక్తుల యొక్క స్ఫూర్తిని గ్రహిస్తూనే తన వరవడిని కొనసాగిస్తూ ఉండేవారు. ఈ యూనిట్లో మనము అతని యొక్క జీవితం యొక్క సంక్షిప్త చరిత్ర తెలుసుకుంటూ అతని ఆలోచనలను ఆకృతి చేసిన కారకాలపై ఏ ప్రభావాలు చూపాయనేది కూడా మనం తెలుసుకోవచ్చు అనమాట. అతని కేంద్ర ఆలోచనలపై దృష్టి పెడదాం. అతను కొన్ని ముఖ్యమైన పనులను గుర్తించి చివరికి అతని యొక్క విశిష్టతను మనము ఈ లెసన్ ద్వారా మనం తెలుసుకుంటూ ఉంటాం అన్నమాట. నిర్మల్ కుమార్ బోస్ అతి ప్రముఖమైన సామాజిక అండ్ మరియు మానసిక శాస్త్రవేత్తగా మనం చెప్పుకోవచ్చు. నిర్మల్ కుమార్ బోసు 1901లో కోల్కతాలో జన్మించారు. అతని తండ్రి బిమన్ బిహార్ వృత్తిరీత్యా రైతులు, సంపన్న కుటుంబంలో పుట్టారనమాట. యువ నిర్మల్లో చాలా మంచివాడు. చిన్నపిల్లలప్పుడు దగ్గర నుంచి ఒక సత్ప్రవర్తన కలిగిన వ్యక్తిగా మనం చెప్పుకోవచ్చు. ఈ నిర్మల్ కుమార్ తన తండ్రి యొక్క తెలివి, పరోపకారము మరియు క్రీడల పట్ల అంకిత భావాన్ని గ్రహించారు. అతని తల్లి కిరణ్ శశిదేవి చాలా క్రమశిక్షణతో మరియు వ్యవస్థీకృత జీవితాన్ని గడిపిందనేది మనకు అనేక విషయాల్లో తెలుస్తూ ఉంటుంది. నిర్మల్ కుమార్ బోసు తన తల్లి నుంచి స్వీయ నిగ్రహ లక్షణాలని పొందానని అనేక సందర్భాల్లో చెప్పుకున్నారు. తన జీవితపు చివరి దశల్లో ఈ యొక్క తల్లి కిరణ్మయీదేవి పూరిలో వితంతువుగా ఉండిపోయినప్పుడు అతను చదువుతో ఎంత నిమగ్నమై ఉన్నా కూడా నిర్మల్ కుమార్ బోసు తన తల్లిని తరచుగా కలుసుకొని ఎక్కువ కాలం ఆవిడతో గడుపుతూ ఉండేవాడు. తద్వారా ఆమె తన తండ్రి లేకుండా ఒంటరిగా అనిపించదనే భావన ఏర్పరచుకున్నారన్నమాట. అతను బీహార్, బెంగాల్ మరియు ఒరిస్సాలోని వివిధ పాఠశాలల నుంచి తన పాఠశాల విద్యను అభ్యసించారు. ఎక్కడ? బీహార్, బెంగాల్ అండ్ ఒరిస్సా నుంచి పాఠశాలల విద్యను అభ్యసించారు. అతను కలకత్తా విశ్వవిద్యాలయం నుంచి జియాలజీలో ఆనర్స్ మరియు ఆంథ్రోపాలజీలో మాస్టర్ ఆఫ్ సైన్స్లో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ పూర్తి చేశారనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఇక్కడ మాస్టర్స్ పూర్తి చేసిన ఫీల్డ్ బేస్డ్ సోషల్ ఆంథ్రోపాలజికల్ రీసెర్చ్లో పరిచయం పొందిన బోసు
29 సంవత్సరాల వయసులో తన కెరియర్ని విద్యావేత్తగా కాకుండా గాంధీజీకి అత్యంత అనుచరుడైన సామాజిక కార్యకర్తగా జీవితాన్ని ప్రారంభించారు. గాంధీజీకి ఒక ప్రత్యేకమైన దగ్గర అనుచరుడిగా తన జీవితాన్ని ప్రారంభించారు. ఆ సమయానికి దాదాపు అన్ని సంబంధిత గాంధీ సాహిత్యము చదివారు. గాంధీకి సంబంధించిన అన్ని పుస్తకాల మీద నిర్మల్ కుమార్ బోస్కు పరిపూర్ణమైన జ్ఞానము పొందారు. ఎక్కువగా అతని యొక్క గాంధీజీ యొక్క రచనలు మళ్ళా చదువుతూ ఉండేవారు అన్నమాట. 1930 నుంచి అతను గాంధేయ సామాజిక క్రియాశీలతలో నిమగ్నమై ఉన్నారు. మరియు ఖాదీ సంఘము, కుటీర పరిశ్రమల కేంద్రాలు మరియు వయోజన అక్షరాస్యత కేంద్ర స్థాపన ద్వారా బీర్భూమ్లోని ఈ యొక్క హరిజనుల మధ్య ప్రత్యేకంగా పనిచేశారు. గాంధీజీ యొక్క స్ఫూర్తితో పనిచేశారు. శాసనం ఉల్లంఘన ఉద్యమంలో అతను చురుకుగా పాల్గొనటం వలన అతను మొదటిసారి సి కేటగిరీ రాజకీయ ఖైదీగా జైలు శిక్ష అనుభవించారన్నమాట. మరియు బోస్ దాదాపు 2 సంవత్సరాలు సి కేటగిరీ రాజకీయ ఖైదీగా జైలు శిక్ష అనుభవించారనేది మనం తెలుసుకున్నాం. మరియు బోస్ దాదాపు 2 సంవత్సరాలు అంటే 1930, 1932 వరకు మొదట సూరీలో మరియు తరువాత దండు సెంట్రల్ జైల్లో కటకటాల వెనుక ఉంచబడ్డారు. 1934లో వార్దాలోని సెబాగ్రామ్లోని మొదటిసారి గాంధీని కలిశారు. మరియు 1938 వరకు అతను కలకత్తా విశ్వవిద్యాలయంలో అధ్యాపకుడుగా కొనసాగించారు. గాంధేయ సూత్రాలను పునరుజ్జీవం చేసిన శక్తి మరియు ఉత్సాహంతో బోలేపూర్లోని పనిచేయటము ప్రారంభించారు. మళ్ళీ 1942 నుంచి 1945 వరకు ఆగస్టు ఉద్యమంలో పాల్గొని దశల వారీగా డిబార్ చేయబడ్డారు. అంటే ఆ ఉద్యోగం నుంచి డిబార్ చేయబడ్డారు అన్నమాట. కానీ ఈసారి ఏ కేటగిరీ రాజకీయ ఖైదీగా శిక్ష అనుభవించారు. మళ్ళీ 1946లో అతను కలకత్తా విశ్వవిద్యాలయంలోని కల్చరల్ జియోగ్రఫీ ప్రొఫెసర్గా నియమితులయ్యారు. అయితే సెప్టెంబర్ 1947 వరకు మహాత్మా గాంధీకి వ్యక్తిగత కార్యదర్శిగా మరియు బెంగాలీ వాక్చాతగా పనిచేయడానికి ముందస్తు సెలవు తీసుకున్నారన్నమాట యూనివర్సిటీ నుంచి. మరియు అనేక ప్రదేశాలలో తమ స్టేషన్లో గాంధీతో ఫాలో అవుతూ అనుచరుడుగా, ప్రేమపాత్రుడుగా, విశ్వాసపాత్రుడుగా, గాంధీజీకి అతి దగ్గరగా సన్నిహితంగా మెలిగిన వ్యక్తిగా మనం చెప్పుకోవచ్చు అన్నమాట. తర్వాత అతి చిన్న వయసులోనే జాతీయ ఉద్యమంలో ఆకర్షితులయ్యారు. మరియు ఇది అతనికి శాస్త్రీయ సాహిత్య పనికి విలక్షణమైన అంచుని అంటే ఒక విలక్షణమైన జ్ఞానాన్ని ఏర్పరిచిందని మనం చెప్పుకోవచ్చు. భారతదేశ స్వాతంత్ర ఉద్యమంలో జాతీయవాద కార్యకలాపాలకు జైలుకు కూడా అనేక పర్యాయాలు వెళ్ళారన్నమాట. నిర్మల్ కుమార్ బోసు జీవితంపై అతి పెద్ద ఏకైక ప్రభావము గాంధీతో అతని అనుబంధం. భారతదేశంలో కొత్త సమాజాన్ని సృష్టించడంపై గాంధీ ఆలోచనలపై బోసు ఆసక్తి కలిగి ఉన్నారు. మరియు అతని రచనలను వివరంగా అధ్యయనం చేయటము నిరంతరము చేస్తూ ఉండేవారు. అతడు గాంధీకి కార్యదర్శి మరియు సన్నిహిత సహచరుడుగా పేర్కొంటారు. ఆ టైంలో అనుభవం ద్వారా గాంధీజీ సత్యాన్వేషణ గురించి బోసు ముగ్ధులయ్యారన్నమాట. అతని దృష్టిలో గాంధీ సర్వోత్తమైన ఫీల్డ్ వర్కర్. ఎల్లప్పుడూ చూడటానికి మరియు వినటానికి నిర్మల్ కుమార్ బోసు అన్ని విషయాల్లో వినటము, చూడటము, గ్రహించటం అనేది వినూతనంగా చేస్తూ ఉండేవారు. అతి నిశ్చితంగా పరిశీలిస్తూ ఉండేవారు. గాంధీజీని సామాజిక పరిస్థితుల్ని పరిశీలిస్తూ ఉండేవారు. మరియు మానవ పరిస్థితిని మొదట అనుభవించకుండా
దాని గురించి ఎప్పుడు ముగింపు తీసుకోవద్దని మనకు చెప్తూ ఉండేవారు. చూడండి, మానవ పరిస్థితిని మొదట మనంతట మనము అనుభవించకుండా ఎప్పుడు ముగింపు తీసుకోవద్దని నిర్మల్ కుమార్ బోసు తన అనుభవపూర్వకమైన అభిప్రాయాన్ని వెలిబుచ్చుతూ ఉండేవారు. గాంధీ రచనల నుంచి ఎంపికలో సహా గాంధీపై అనేక పుస్తకాలు కూడా నిర్మల్ కుమార్ బోసు రాశారు. బోసు వైవిధ్యమైన వృత్తిని కలిగి ఉన్నారనేది మనం మొదటి నుంచి కూడా చెప్పుకున్నాం అనమాట. అందులో అతను గొప్ప విశిష్టతతో ఉన్నత ప్రాణాలను కలిగి ఉన్నారు. అతను భారతదేశంలో మరియు విదేశాలలో వివిధ విశ్వవిద్యాలయాల్లో బోధిస్తూ ఉండేవారు. మానవ సమాజ శాస్త్రము అనేక విషయాల మీద నిరంతరము అన్ని విశ్వవిద్యాలయాల్లో బోధిస్తూ ఉండేవారు. అతను 1959-64 వరకు ఆంథ్రోపాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్గా మరియు 1967 నుంచి 1970 వరకు భారత ప్రభుత్వంలో షెడ్యూల్ కులాలు మరియు షెడ్యూల్ తెగల కమిషనర్గా కూడా పనిచేశారు. విశేషమైన అనుభవాన్ని షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగల మీద ఇతని పనిచేయటం వల్ల, కమిషనర్గా పనిచేయటం వల్ల వారి యొక్క స్థితిగతులు, జీవన పరిస్థితులు విశదంగా తెలిసిన వ్యక్తిగా మనము నిర్మల్ కుమార్ బోసుని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత ఆంథ్రోపాలజీలో అతని అద్భుతమైన పనికి గుర్తింపుగా బోసు 1949లో ఆసియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్ నుంచి అన్నాండల్ గోల్డ్ మెడల్ను పొందారు. అతను 1949లో ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ యొక్క ఆంథ్రోపాలజీ మరియు ఆర్కియాలజీ విభాగానికి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అనేక రకాల ఉన్నత పదవులు పొందారనేది నిర్మల్ కుమార్ బోసు యొక్క జీవిత చరిత్రను చూసినట్లయితే మనకు అర్థమవుతూ ఉంటుంది. ఆ తర్వాత అతను సహచరుడిగా ఎన్నికయ్యాడు. 1955లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఆఫ్ ఇండియా అతను అంకిత భావంతో కూడిన సామాజిక కార్యకర్త మరియు అనేక దాతృత్వ సంస్థలలో వివిధ హోదాల్లో పనిచేశారనేది కూడా మనం గ్రహించవలసిన విషయం. 1966లో నిర్మల్ కుమార్ బోసు భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ అవార్డుని పొందగలిగారు. 1966లో పద్మశ్రీ అవార్డుని పొందగలిగారు. భారత ప్రభుత్వం తరఫున అత్యున్నతమైన గౌరవాన్ని పొందగలిగారు అనేది మనం చెప్పుకోవచ్చు. నిర్మల్ కుమార్ బోసు యొక్క కేంద్ర ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం. నిర్మల్ కుమార్ బోస్ రాసిన అనేక 3 బెంగాలీ పుస్తకాల్లో మారెన్ ఓ క్రాప్ బీన్, సారీ బ్రాజికల్ డైరీ మరియు హిందూ సామాజిక కార్బన్ ఉత్తమమైనవిగా పరిగణించవచ్చు. అంటే ఈ పుస్తకాలు బెంగాల్లో రాశారు నిర్మల్ కుమార్ బోస్. ఆ తర్వాత మొదటి 2 వ్యాసాలు మరియు స్కెచ్లు సేకరణలు మరియు మూడవది హిందూ సామాజిక నిర్మాణం యొక్క ప్రాథమిక లక్షణాల యొక్క సంక్షిప్తమైనది కానీ చాలా బోల్డ్ మరియు ఊహాత్మకమైన పద్ధతిలో ఉన్నదనేది మనం గుర్తించుకోవాలి. దీన్ని ఎథ్నోగ్రఫీ అండ్ ఇండాలజికల్ మరియు చరిత్ర యొక్క దృక్కోణాలు మిశ్రమంగా చేయబడ్డాయనేది మనం గుర్తుపెట్టుకోవాలి. గొప్ప మానవ శాస్త్రవేత్త నిర్మల్ కుమార్ బోసు. అతని ఎథ్నోగ్రాఫరీ, ఇండాలజిస్టులు మరియు సామాజిక చిత్రకారుల యొక్క 3 విధానాలను కలిగి ఉన్న ఒకే ఫ్రేమ్వర్క్ను ప్రదర్శించడానికి ప్రయత్నించారు. ఈ యొక్క నిర్మల్ కుమార్ బోసుని మనము ఎథ్నోగ్రాఫర్గా, ఇండాలజిస్టుగా మరియు ఒక సామాజిక చరిత్రకారుడుగా 3 కోణాలలో ఇతని ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా మనం చూడవచ్చు అనేది మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఇది సొసైటీ అధ్యయనానికి పద్ధతులు మరియు విధానాలను నిర్మల్ కుమార్ బోసు ఒక వినూత్నమైన వరవిడి చుట్టారు. ఫీల్డ్ వర్క్ నిర్వహించడంపై బోస్ ఎక్కువ దృష్టి పెట్టారు. ప్రతి ఆలోచన, పరిశీలన మరియు అనుభవానికి పరీక్ష పెట్టాలని అతను నమ్మారు, విశ్వసించారు. మానవ సమాజానికి సంబంధించిన ఏది ముందుగా నిర్ణయించకూడదని
లేదా ముఖ విలువతో తీసుకోకూడదని నిర్మల్ కుమార్ బోసు ఇంతకు ముందు కూడా మనం చెప్పుకున్నాం అనమాట. ఒక అభిప్రాయపడ్డారు. బోసు దేశపు నలుమూలల విస్తృతముగా ప్రయాణించారు. నిరంతరము పరస్పరము సంభాషిస్తూ అనుభవాలని అందరితో పంచుకుంటూ ఉన్నారనమాట. హిందూ నాగరికతను అర్థం చేసుకోవాలంటే మానవ సమాజ శాస్త్రవేత్త అనువర్తిత కోణాన్ని దాటి వెళ్ళాలని ఆయన అభిప్రాయపడ్డారు. తర్వాత నిర్దిష్ట పరిస్థితులలో సామాజిక దృగ్విషయాలను మరియు సాంస్కృతిక లక్షణాలను అధ్యయనం చేయటంలో బోసు తన ప్రత్యేకమైన విధానాన్ని అభివృద్ధి చేసుకున్నారు. అభివృద్ధి చేసుకొని ఆ విధానంలో అంటే ఆ ఫ్రేమ్ వర్క్ లో తన అభిప్రాయాల్ని వివరిస్తూ ఉండేవారు. అసలు ఫీల్డ్ వర్క్ను సరైన మార్గాల్లో ఉండవని ఆయన అభిప్రాయపడ్డారు. విచారణ యొక్క సమస్యపై ఆధారపడి ఏ పరిశోధనా సాధనాలను స్వీకరించాలి లేదా ఫ్యాషన్గా కూడా పరిశోధకుడి మార్గనిర్దేశకం చేయాలి అనే దృక్పథాన్ని ఎంచుకోవాలనే అభిప్రాయాన్ని ఏర్పరిచారు. జాగ్రత్తగా మరియు నిశ్చితమైన పరిశీలన యొక్క ప్రాముఖ్యతను అతను స్థిరముగా నొక్కి చెప్పారనేది మనం ఇక్కడ గ్రహించవలసిన విషయం. బోస్ ప్రకారము భారతీయ సమాజంలో ఆలోచనలు మరియు అనుభవాలను గ్రహించగలిగే ప్రతి త్రైమాసికము నుంచి గ్రహించిన మరియు మార్పు గల తరగతిని సామర్థ్యాన్ని కలిగి ఉందని బోస్ అభిప్రాయపడ్డారు. అతను భారతదేశంలోని గిరిజనుల జీవితాలను అధ్యయనం చేశారనేది మనం చెప్పుకున్నాం కదా. మరియు గిరిజనులు మరియు గిరిజనేతరుల జనాభా మధ్య సంబంధాలను పెద్ద సామాజిక మరియు సాంస్కృతిక కోణంలో నిర్మల్ కుమార్ బోసు పరిశీలించారు. భారతదేశంలోని గిరిజన సంఘాలన్నీ ఒకే రకమైనవి కావు మరియు విస్తృతమైన సమాజంతో ఒకే సంబంధంలో ఉండమని బోసు స్పష్టంగా చెప్పగలిగారు. ఎందుకనంటే ఇతను షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగల కమిషనర్గా పనిచేశారు కదా. అందుకని ఈ గిరిజనులు షెడ్యూల్ కులాల యొక్క జీవిత విధానాన్ని అనేక కోణాల నుంచి పరిశీలించాడనేది మనం చెప్పుకోవచ్చు. ఒరిస్సా మరియు చోటా నాగపూర్లోని గిరిజన సంఘాల స్వభావము మరియు వారితో సంబంధాలను చూపించడానికి బోసు ఎథ్నోగ్రాఫిక్ డాటాను ఉపయోగించారు. ఎథ్నోగ్రాఫిక్ డాటాను ఉపయోగించి అనేక రకాల విషయాలను మనకి నూతనంగా తెలియపరిచారనేది మనం చెప్పుకోవచ్చు అన్నమాట. విస్తృత సంఘము భారతదేశంలోను గిరిజన సంఘాలని వర్గీకరించడానికి అతను 2 సంబంధిత విషయ ప్రమాణాలను ఉపయోగించారనేది మనం చెప్పుకోవచ్చు. సాంకేతిక అభివృద్ధి స్థాయి మరియు వారి భౌగోళిక మరియు సామాజిక ఒంటరితనం స్థాయి. ఈ యొక్క స్థాయిల మీద ఆధారపడి గిరిజనుల యొక్క జీవిత విధానాన్ని ఎంచుకున్నారు. సాంకేతిక అభివృద్ధి స్థాయి మరియు వారి భౌగోళిక మరియు సామాజిక ఒంటరితనం స్థాయితో గిరిజనుల యొక్క జీవిత విధానాన్ని మనకు అనేక కోణాలలో కొట్టవచ్చినట్లు నిర్మల్ కుమార్ బోసు మనకు తెలియపరిచారనేది మనం చెప్పుకోవచ్చు అన్నమాట. తర్వాత ఇతను ఈ యొక్క భారతీయ సమాజం యొక్క నాగరికత దృక్పథం ఏ విధంగా వివరించారో మనం ఇప్పుడు తెలుసుకుందాం అన్నమాట. తన పుస్తకము తను రాసిన బుక్ ది స్ట్రక్చర్ ఆఫ్ హిందూ సొసైటీలో బోసు భారతీయ సమాజం యొక్క నాగరికత దృష్టిని మనకి అందించారు, అనేక కోణాల్లో అందించారు. అతను దానిని 3 భాగాలుగా విభజించారు. మొదటిది ఎథ్నోగ్రఫిక్ డొమైన్, రెండోది ఇండోలాజికల్, మూడోది సామాజిక చరిత్ర. ఈ 3 భాగాలుగా విభజించారు. మొదటి భాగంలో ప్రధానంగా ఎథ్నోగ్రాఫిక్ యొక్క డొమైన్కు చెందినది. ఇక్కడ అతను తన సొంత ఫీల్డ్ వర్క్ ఆధారముగా మెటీరియల్లను ప్రదర్శించారు. ఫీల్డ్ వర్క్ ప్రధానంగా గిరిజన వర్గాల మధ్య జరుగుతూ ఉంటుంది. రెండవ భాగము విధానము ఇండోలాజికల్. ఇక్కడ అతను హిందూ సామాజిక జీవితం యొక్క సిద్ధాంతము మరియు అభ్యాసము గురించి వివరించారు.
మూడో పద్ధతిలో సామాజిక చరిత్రకు సంబంధించిన అనేక విషయాలు మనకి తెలియపరిచారనేది మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అనమాట. ఈ విధంగా భారతీయ సమాజం యొక్క నాగరికత దృక్పథాన్ని నిర్మల్ కుమార్ బోసు ఈ 3 పద్ధతుల్లో వివరించారనేది మనం చెప్పుకోవాలి. మొదటిది ఏమనుకున్నాము, ఎథ్నోగ్రాఫిక్ డొమినియే, రెండోది ఇండోలాజికల్ పద్ధతి, మూడోది సామాజిక చరిత్ర. దీని మీద ఆధారపడి గిరిజనుల యొక్క జీవిత విధానాన్ని తను ద స్ట్రక్చర్ ఆఫ్ హిందూ సొసైటీ అనే బుక్లో అతి పరిశీలన పద్ధతుల్లో మనకి అనేక నూతన విషయాలు తెలియపరిచారనేది మనం చెప్పుకోవచ్చు. తర్వాత బోస్ తన మొదట స్వతంత్ర క్షేత్ర పరిశోధనను ఒరిస్సాలోని జువాంగ్ గిరిజనుల మధ్య నిర్వహించారనేది మనం చెప్పుకోవాలి. ఒరిస్సా ప్రాంతంలోని జువాంగ్ గిరిజనుల మీద తన పరిశోధన పద్ధతులని మనకి వివరించారు. వారు షిప్పింగ్ సాగు అభ్యసించారు మరియు జువాంగ్ హిందూ మతానికి వెలుపల ఉన్నప్పటికీ, హిందూ మతానికి జువాంగులు గిరిజనులు అంటే వెలుపల ఉన్నప్పటికీ హిందూ మతపరమైన ఆలోచనలు వారి సంస్కృతిలోనికి చొచ్చుకుపోయాయనే దృక్పథాన్ని ఈ యొక్క నిర్మల్ కుమార్ బోసు గుర్తించారు. జువాంగులోని గిరిజనులు హిందూ సమాజానికి దూరంగా ఉన్నప్పటికీ కూడా వారి యొక్క జీవన వ్యవస్థలో ఈ యొక్క హిందూ సమాజ లక్షణాలు విపరీతంగా చొచ్చుకుపోయాయి అనే దృక్పథాన్ని మనము గుర్తించాలని చెప్పారనమాట. వారి సంస్కృతిలో చొచ్చుకుపోయాయనేది స్పష్టమైన సూచనలు కనిపించడానికి బోసు ఆశ్చర్యపడ్డారు అనేది మనం చెప్పుకోవచ్చు. వారు ఉదయాన్నే స్నానం చేస్తారు. ఎండబెట్టిన అన్నము, సత్యదేవత, ధర్మము ఇవన్నీ జువాంగ్ మతపరమైన వేడుకలు పొరుగున ఉన్న బ్రాహ్మణ ప్రజలచే ఎంత బలంగా ప్రభావితమయ్యాయో అనేక పరిశోధనలలో ఈ యొక్క నిర్మల్ కుమార్ బోస్ మనకి రుజువు చేశారనేది చెప్పుకోవచ్చు. ఇంకా వారి స్వంత భాష ఉంది. వారు తమ వివాహము మరియు అంత్యక్రియలు ఆచారాలను స్వయంగా నిర్వహిస్తూ ఉన్నారనే దృక్పథాన్ని కూడా పరిశోధన పద్ధతుల్లో నిర్మల్ కుమార్ బోసు తెలుసుకున్నారు. గొడ్డు మాంసం తింటూ ఉంటారు ఈ జువాంగ్ తెగవారు మరియు హిందూ కులాలలో ఒకటిగా పరిగణించబడుతూ ఉంటారు. క్షేత్ర పరిశోధన యొక్క ఈ సంక్షిప్త స్పెల్ అతనికి గిరిజనులు హిందూ కుల ఆధారిత సమాజం యొక్క మడతల్లోకి ప్రవేశించే మార్గాలను ప్రాథమిక అంతర్దృష్టిని అందించిందనేది తన యొక్క పరిశోధనా పద్ధతుల్లో నిర్మల్ కుమార్ బోసు అనేక కోణాలలో మనకి తెలియపరిచారు. జువాంగ్ గిరిజనులు హిందూ మతానికి దూరంగా ఉన్నా కూడా హిందూ మత పద్ధతుల్ని తను స్వీకరించి వారి సామాజిక జీవితంలో ఎలా చొచ్చుకుపోయాయనేది అనేక దృక్కోణాలతో మనకి తెలియపరిచారు. ఆర్యన్ లేదా బ్రాహ్మణ నాగరికత ప్రభావము జువాంగ్ లేదా సవర్ల కంటే ముండాలు మరియు వరాలలో విస్తృతంగా మరియు లోతుగా ఎక్కువగా ఉందని బోస్ మనకి అనేక పద్ధతుల్లో చూపించారు. ఇక్కడ చూడండి, ఆర్యన్ లేదా బ్రాహ్మణ నాగరికత ప్రభావము జువాంగులు లేదా సవర్ల కంటే ముండాలు మరియు వరాల యొక్క గిరిజనుల తెగలో విస్తృతంగా మరియు లోతుగా ఎక్కువగా ఉందనేది బోసు నిరూపించగలిగారు. ఈ రకమైన ప్రభావాల ద్వారానే గిరిజన సంఘాలు విస్తృత సమాజంలో ఎక్కువగా వ్యక్తీకరించబడుతూ ఉన్నాయనే అభిప్రాయాన్ని కూడా నిర్మల్ కుమార్ బోసు మనకు తెలియపరిచారు. ఈ ప్రక్రియ గిరిజనులకు శోషణ యొక్క హిందూ పద్ధతిగా వర్ణించబడింది. ఈ యొక్క నిర్మల్ కుమార్ బోస్ చేసిన ఈ యొక్క పద్ధతి గిరిజన శోషణ యొక్క హిందూ పద్ధతిగా వర్ణించబడిందనేది మనం గుర్తుపెట్టుకోవాలి. మరియు బోస్ ప్రకారము ఇది ఉపాంత వర్గాలకు వారి ప్రత్యేక ఆచారాలన్నిటినీ విడిచిపెట్టవలసిన అవసరం లేకుండా హిందూ సమాజంలో భాగంగా అయ్యేటట్లుగా చేశాయనేది నిర్మల్ కుమార్ బోస్ యొక్క అధ్యయన పద్ధతుల్లో మనకు తెలుస్తూ ఉన్నదనేది మనం చెప్పుకోవాలన్నమాట. ఇక్కడ
అహిర్, లోహల్ మరియు మిధా వంటి హిందూ కులాలు కూడా వారి వేడుకలలో గిరిజన ప్రజలతో కలిసిపోతూ ఉంటారనేది గమనించడము ఆసక్తికరంగా ఉన్నది. మరియు ఎవరో చెబితే తప్ప వారి యొక్క మధ్య ఎటువంటి భేదము మనము ఎవరో చెప్తే అంటే ఏలెత్తి చూపి పరిశోధనా పద్ధతుల్లో చెప్తే తప్ప మనము ఈ యొక్క పద్ధతుల్లో వారిలో ఎటువంటి భేదాన్ని మనము గుర్తించలేము అనే దృక్పథాన్ని నిర్మల్ కుమార్ బోస్ చెప్పారు. తర్వాత మార్పు యొక్క సాంస్కృతిక ప్రక్రియ యొక్క స్వభావంపై అతను ఒక కులములో అప్పుడప్పుడు విచ్ఛితిని కూడా గమనించారు. మార్పు యొక్క సాంస్కృతిక ప్రక్రియ యొక్క స్వభావంపై అతను ఒక కులములో అప్పుడప్పుడు విచ్ఛితిని కూడా గమనించారనేది మనం ఇక్కడ చెప్పుకోవాలి. అలానే బయట నుంచి వచ్చిన గిరిజన సమూహాలను హిందూ సామాజిక సంస్థలో చేర్చుకోవటము మనం ఇక్కడ గమనించవచ్చు. జువాంగు లేదా ముండాస్ వంటి కొత్త రిక్రూట్మెంట్లను సరిగ్గా ఇప్పుడు హిందూ కులాలని పిలవచ్చు. కారణం ఏమిటంటే వారు బ్రాహ్మణులచే పాలించబడని వారి స్వతంత్ర సామాజిక ఆచారాలను ఇంకా నిలుపుకున్నారనే దృక్పథాన్ని తెలుపుకున్నారు. ఇది హిందువులు తమ స్వంత వ్యవస్థలో గిరిజన సమూహాలను శోషించుకునే పద్ధతికి అక్కడ మనము చూడగలుగుతున్నామని నిర్మల్ కుమార్ బోసు అనేక పరిశోధనా పద్ధతుల్లో మనకు తెలియపరిచారు. తర్వాత బ్రాహ్మణీయ మరియు గిరిజన అనే రెండు సామాజిక సంస్థ యొక్క సహ ఉనికి మరియు చొచ్చుకుపోవడాన్ని బోస్ రంగంలో పరిశోధించారు. ఇది క్షేత్ర శాస్త్రవేత్తగా అతని సామర్థ్యాన్ని స్పష్టంగా మనకు సూచిస్తుంది. ఈ యొక్క బోస్ ప్రకారము ఈ రెండు సామాజిక సంస్థాగత విధానాలు భారతదేశంలో చాలా కాలం పాటు సహజీవనం చేస్తూ ఉన్నాయనేది నిర్మల్ కుమార్ బోసు తమ పరిశోధన పద్ధతుల్లో మనకి తెలియపరిచారు. మొదటిది ఉధృతమైన సాంకేతిక స్థావరాన్ని కలిగి ఉంది. రెండవ దానికంటే స్కేల్లో పెద్దదిగా మరియు సంస్థలో సంక్లిష్టమైనది క్రమానుగత ఏర్పాటులో ఉన్నప్పటికీ అన్ని వర్గాల వారి విలక్షణమైన ఆధారాలను పాటించే అధిక సాంకేతిక సామర్థ్యము మరియు హక్కు గిరిజన వర్గాలను ఆకర్షించిందనేది నిర్మల్ కుమార్ బోస్ యొక్క అభిప్రాయంగా మనము గుర్తించవచ్చు అన్నమాట. మానవ శాస్త్రవేత్తగా బోసు సంస్కృతి యొక్క నిర్దిష్టమైన నమూనాలను బహిర్గతం చేయటంలో మాత్రమే కాకుండా నమూనా వెనుక ఉన్న సిద్ధాంతాన్ని కనుగొనటంలో కూడా ఆసక్తిని కలిగి ఉన్నారనేది మనము అనేక పద్ధతుల్లో గ్రహించవచ్చు. సమాజము వాస్తవానికి ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవటంలో సిద్ధాంతము ఒక అనివార్యమైన సహాయంగా ఉంటుందనేది నిర్మల్ కుమార్ బోసు అభిప్రాయపడ్డారనేది మనము చెప్పుకోవచ్చు. బోసు హిందూ సామాజిక రూపకల్పన గురించి అతని ఆలోచనలను పరీక్షించడానికి ఇండలాజికల్ డొమైన్ నుంచి సాక్ష్యాలను కూడా కోరారు. అతను ఇతిహాసాలు, స్మృతులు, బౌద్ధ గ్రంథాలు మొదలైన అనేక మూలాల నుంచి విషయాలను అరువు తెచ్చుకున్నారు అనేది మనము అనేక సందర్భాల్లో గ్రహించవచ్చు అన్నమాట. పవిత్ర సాహిత్యం యొక్క పఠనం నుంచి పునర్నించబడే ప్రక్రియలు జాతి శాస్త్రవేత్తగా గుర్తించబడిన వాటితో సమానంగా ఉంటాయనేది నిర్మల్ కుమార్ బోసు పేర్కొన్నారు. క్షేత్రములో చేసిన పరిశీలనలు అతను రామాయణం నుంచి ఒక కథను కూడా ఉదహరించారు. తక్కువ కులాల వ్యక్తులు 2 సార్లు జన్మించిన అభ్యాసాన్ని అనుసరించడానికి చేసిన ప్రయత్నాలను ఉదాహరణగా మనకు చెప్పారు. బోసు ఇతిహాసాలు మరియు స్మృతుల పఠనం నుంచి యొక్క వర్ణ వ్యవస్థల రూపకల్పనను గుర్తించడానికి నిరంతరము ప్రయత్నించారనేది మనం చెప్పుకోవచ్చు అన్నమాట. నిర్దిష్ట కమ్యూనిటీలు వారి మూలము
మరియు పనితీరు ప్రకారము ఆక్రమించిన ర్యాంకులను వివరించే నిరంతర ప్రయత్నాన్ని అతను వాటిలో కనుగొన్నారనేది కూడా మనము గ్రహించవలసిన విషయంగా చెప్పుకుంటాం. అతను వివిధ గ్రంథాలలో నిర్దేశించిన రాజు యొక్క విధులను గురించి సంక్షిప్త ఆలోచనలను కూడా మనకు అనేక విధాల తెలియపరిచారు. రాజు పాలనలో వివిధ వర్గాల మధ్య ఉన్న ఆచారాల వైవిధ్యానికి అనుగుణముగా పెద్ద సమాజము ఏర్పడిందనే దృక్పథాన్ని నిర్మల్ కుమార్ బోసు అభిప్రాయపడ్డారు. ఈ ఆచారాల అంతర్లీనముగా ఒక నిర్దిష్టమైన రకమైన ఆర్థిక సంస్థ యొక్క సూత్రము ఉందనేది నిర్మల్ కుమార్ బోసు తెలియపరిచారు. ఇది బోస్ ప్రకారము హిందూ సమాజానికి దాని విలక్షణమైన లక్షణాన్ని ఇచ్చిందనేది బోసు అభిప్రాయపడ్డారనేది మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఆ తర్వాత సాంప్రదాయ వ్యవస్థలో గ్రామీణ జీవితము అనేక విధాలుగా ఆర్థిక సంస్థ యొక్క ప్రాథమిక యూనిట్గా బోసు గ్రామీణ జీవితాన్ని మనకి చర్చించారనేది చెప్పుకోవాలి. మరియు పని విభజన దృష్టి మీద కూడా ప్రత్యేకమైన దృష్టిని పెట్టారు. ఇది చాలా వివరంగా ఉన్నది అనేది కూడా మనము గ్రహించవలసిన విషయం. గ్రామస్తులు వారు వినియోగించే వాటిలో ఎక్కువ భాగాన్ని ఉత్పత్తి చేస్తారని మరియు ఈ మేరకు ఆ గ్రామము స్వయం సమృద్ధి కలిగిన యూనిట్గా ఉంటుందనేది, కానీ గ్రామము యొక్క స్వయం సమృద్ధి సాపేక్షకమైనది మరియు సంపూర్ణమైనది కాదు అనేది బోస్ యొక్క అభిప్రాయము. గ్రామములో ఉత్పత్తి చేయని వాటిని వారపు మార్కెట్లు లేదా జాతరలు లేదా యాత్రికుల నుంచి సేకరించవచ్చు అనే దృక్పథాన్ని నిర్మల్ కుమార్ బోసు తన అభిప్రాయంగా మనకు చెప్పారు అనేది మనం ఇక్కడ తెలియపరచుకోవచ్చు అన్నమాట. ఆ తర్వాత నిర్మల్ కుమార్ బోసు కేంద్రాలకు సుదూరమైన ప్రాంతాలు ప్రజలు సందర్శిస్తూ ఉంటారని, బోసు నగర జీవితం యొక్క కొన్ని సంగ్రహాలను కూడా అంటే ఉదాహరణలు కూడా ఇచ్చారు అనేది చెప్పుకోవచ్చు. ప్రధానంగా ప్రాచీన తత్వవేత్త అయిన వాత్సాయన రచనల నుంచి ఇతను అనేక రకాల ఉదాహరణలను తీసుకున్నారనే దృక్పథాన్ని మనం చెప్పుకోవచ్చు. ముస్లిం పాలన భారత సమాజంలో కొన్ని మార్పులను తీసుకువచ్చిందనేది కూడా బోసు అనేక రకాల కోణాలలో గ్రహించారనమాట. కొన్ని కొత్త హస్తకళలు ప్రవేశపెట్టబడ్డాయని అంటే ముస్లిం పరిపాలనా కాలంలో, అయితే ఇవి ప్రధానంగా పట్టణాలు మరియు నగరాలకు మాత్రమే పరిమితమై ఉన్నాయనేది బోసు యొక్క అభిప్రాయం అన్నమాట. గ్రామీణ ప్రాంతాల్లోకి చొచ్చుకుపోయినప్పటికీ వారు సమస్య యొక్క ప్రాథమిక నమూనాలను మార్చలేదనేది కూడా బోసు అభిప్రాయపడ్డారు. హిందూ సాంఘిక సంస్థ యొక్క ప్రతిపాదకను సవాలు చేయడానికి బోసు చేసిన ప్రయత్నాలను 2 ఉదాహరణలు కూడా మనకు తెలియపరిచారు. ప్రాచీన కాలంలో బౌద్ధ మతము మరియు మధ్యయుగ కాలంలో చైతన్యం యొక్క భక్తి విజయమానికి ఇతను ఎంతో ప్రాముఖ్యత ఇచ్చాడు. అంటే బౌద్ధ మతానికి భక్తి ఉద్యమం యొక్క సూత్రాలను నిర్మల్ కుమార్ బోసు అనేక కోణాలలో తన అభిప్రాయాలను పరిశోధనా పద్ధతుల్లో మనకు తెలియపరిచారనేది చెప్పుకోవచ్చు. ఈ ఉద్యమాల పుట్టుకతో హోదాను మరియు కులాల క్రమానుగత ర్యాంకింగ్ను తిరస్కరించాయనేది బోసు అభిప్రాయపడ్డారు. వారు మతములోకి కొత్త జీవితాన్ని తీసుకువచ్చారు, కానీ ప్రస్తుత సామాజిక వ్యవస్థపై గణనీయమైన డేట్ చేయటంలో వారు విఫలమయ్యారనేది బోసు అభిప్రాయపడ్డారు. వారు ఉత్పత్తి యొక్క సంస్థలో ఎటువంటి ప్రాథమిక మార్పులను సృష్టించలేకపోయారనేది కూడా మనం ఇక్కడ గ్రహించవచ్చు. ఆర్థిక వ్యవస్థలో ప్రాథమిక మార్పులను బ్రిటిష్ వారు ప్రవేశపెట్టిన కొత్త ఆర్థిక శక్తులు కులము ఆధారముగా సాంప్రదాయ శ్రమ విభజనను క్రమముగా క్షీణింపజేస్తూ ఉన్నాయనేది బోసు గుర్తించారు. కులము మరియు సాంప్రదాయక వృత్తి మధ్య అనుబంధము బలహీనపడటము ప్రారంభమైందని జనాభా గణన డేటా విశ్లేషణ నుంచి బోస్ మనకి వేలెత్తి చూపారు.
కుల పత్రికలు మరియు ఇతర పత్రాల విశ్లేషణ ద్వారా బోసు వివిధ కులాల ముందుకు తెచ్చిన కొత్త డిమాండ్లను గుర్తించడానికి ప్రయత్నాలు చేశారు. అట్టడుగు కులాల ఉన్నత సామాజిక హోదా కోసము వాదనలు వినిపించారు మరియు బ్రిటిష్ ప్రభుత్వం నుంచి రాయితీలు కోరారు. సాంప్రదాయ హిందూ సమాజం యొక్క సిద్ధాంతిక ప్రాతిపాదికను ఇవన్నీ కూడా సవాలు చేయబడ్డాయి అనేది మనము తెలుసుకోవాలి. గతం యొక్క అన్వేషణ నిజమైన శాస్త్రీయ స్ఫూర్తితో నిర్వహించబడితేనే వర్తమానానికి మరియు భవిష్యత్తుకి ఉపయోగపడుతుందని నిర్మల కుమార్ బోసు మనకి భావించారు. చారిత్రాత్మక ఉదాహరణలను ఉపయోగించి బ్రిటిష్ పాలన ప్రభావంతో హిందూ సామాజిక నిర్మాణము సడలటము మరియు మారటము ప్రారంభమైన కొన్ని మార్గాలను బోసు మనకి విశదీకరించారు. ఆ తర్వాత ఆ విధముగా హిందూ సమాజం యొక్క నిర్మాణము అనే పుస్తకము హిందూ సమాజము ఏర్పడిన ఆలోచన వివరణ, సాంఘిక జీవితంలో స్థిరత్వము మరియు మార్పు రెండింటికి మూలంగా ఆర్థిక అంశానికి బోసు గొప్ప ప్రాముఖ్యత ఇచ్చారనేది మనం చెప్పుకోవచ్చు అన్నమాట. వ్యవసాయ సాంస్కృతిక పరిజ్ఞానము యొక్క ప్రాముఖ్యతను కూడా ఆయన తెలుసుకున్నారు. ఆదివాసీలు వ్యవసాయంలో మెలకువలను కుల హిందువుల నుంచి నేర్చుకున్నారనేది మానవ సమాజ శాస్త్రము అందించబడిన సాధారణ జ్ఞానముగా మనము ఇక్కడ గుర్తించాలి. గాంధేయ స్వాతంత్ర పోరాటము వల్ల గిరిజనులు కుల హిందువులతో సన్నిహితంగా ఉండే అవకాశం లభించిందని, స్వాతంత్ర పోరాటంలో ఒక ప్రముఖమైన సహకారం ఏమిటంటే అది సామాజిక వైవిధ్యాన్ని తగ్గించిందని బోసు తన యొక్క సామాజిక సూత్రాలతో మనకి తెలియపరిచారు. గిరిజన ప్రజల ఆర్థిక సంస్థపై బోసు ప్రత్యేకమైన శ్రద్ధ కనపరిచారు. ఎందుకంటే ఈయన గిరిజనులు షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగలకి కమిషనర్గా పనిచేశారు చాలా కాలం. అందువల్ల షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగ మీద ప్రత్యేకమైన శ్రద్ధ కనపరిచారు అనేది మనం చెప్పుకోక తప్పదన్నమాట. భారతదేశంలోని అనేక గిరిజనుల సమూహాలలో వర్గీకరించడానికి ఉత్తమమైన మార్గము భాష, మతము లేదా జాతి ద్వారా కాకుండా జీవనోపాధి ద్వారా అని నిర్మల్ కుమార్ బోసు నమ్మారు. ఈ రకమైన వర్గీకరణ హిందూ నాగరికత యొక్క గిరిజన మరియు గిరిజనేతర కోణాల మధ్య సంబంధాన్ని మరియు స్పష్టముగా చూడటానికి వీలు కల్పిస్తుందనే దృక్పథాన్ని మనకు తెలియపరిచారు. గిరిజన మరియు గిరిజనేతర ప్రజల నిరంతర పరస్పర చర్యలలో ఉన్నారని బోసు విశ్వసించారు. మరియు ఈ పరస్పర చర్యల అర్థం చేసుకోవటానికి కీలకము వారు జీవించిన వివిధ రకాల ఉత్పాదక వ్యవస్థలో ఉంది అనేది నిర్మల కుమార్ బోసు విశ్వసించారు. బోస్ తన పుస్తకంలో ట్రైబల్ లైఫ్ ఇన్ ఇండియా 1970లో చాలా చిన్న భాగాన్ని మినహాయిస్తే చాలా తక్కువ అని మనము గమనించాలి. ఈ యొక్క ట్రైబల్ ఇండియా అనే బుక్ని తను ప్రచురించారనమాట. దానిలో అనేక రకాల విషయాలు, ట్రైబల్ జీవిత విధానానికి సంబంధించిన అనేక రకాల విషయాలు మనకి తెలియపరిచారు. తర్వాత గిరిజనుల ఆర్థిక పరిస్థితిపై అనేక రకాల రూపకల్పనలు నిర్మల్ కుమార్ బోసు చేశారనే దృక్పథాన్ని మనము ఇక్కడ గ్రహించవలసిన విషయం అన్నమాట. గిరిజనులు మరియు రైతులు మరియు చేతి వృత్తుల వర్గాల ఆర్థిక జీవితంలో ఈ యొక్క వ్యత్యాసము, మరి గ్రామీణ జానపద మరియు పట్టణ తరగతుల మధ్య వ్యత్యాసము రైతులు మరియు గిరిజనుల వర్గాల మధ్య ఉన్నదానికంటే నిస్సందేహముగా ఎక్కువగా ఉన్నదనేది నిర్మల్ కుమార్ యొక్క బోసు యొక్క పరిశోధన పద్ధతుల్లో మనం తెలుసుకుంటాము. కాబట్టి వారి వృత్తుల విషయానికి వస్తే గిరిజనులు కులాన్ని శోషించడాన్ని ఆయన అర్థం చేసుకోవటము భారతీయ సంస్కృతి యొక్క ఐక్యత విశ్లేషించడానికి ఒక ముఖ్యమైన కోణము అనేది మనము ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. భారతదేశంలోని మండలాలను ఒక ఫ్రేమ్ వర్క్గా
బంధించటంలో స్వారోగ్య భౌతిక సంస్కృతి ఎలా సహాయపడుతుందనే దానిపై అతను దృష్టి సారించారనేది మనం చెప్పుకోవాలి. తర్వాత గిరిజన ప్రజల విస్తృత సమాజంలో శోషణకు అనుకూలంగా ఉన్న తమ ఒంటరితనాన్ని విడిచిపెట్టడానికి నిరంతర నిరంతరమైన ఒత్తిడికి గురవుతున్నారనేది బోస్ భావించారు. ఈ ఒత్తిడి ప్రధానంగా ఆర్థిక పరిస్థితుల వల్ల ఏర్పడుతుందని నిర్మల్ కుమార్ బోసు తన పరిశోధన పద్ధతుల్లో మనకు తెలియపరిచారు. అంతేకాకుండా బోసు వాస్తుశిల్పము, భారతీయ నాగరికత, కుల వ్యవస్థపై చాలా ఆసక్తిని కలిగి అనేక రకాల పరిశోధనలు చేశారు. ఈ ఒరిస్సాలో కూడా తన విద్యాభ్యాసాన్ని కొనసాగించారు. ఒరిస్సాలో గిరిజనుల మీద, వాస్తుశిల్పం మీద అనేక పరిశోధనలు చేశారు అనేది మనము తెలుసుకున్నాం కదా. ఈ యొక్క ఒరిస్సాలోని పూరిలో తన జీవిత కాలంలో బోసు ఒరిస్సా వాస్తుశిల్పం యొక్క సాంప్రదాయ నియమావళిని బోసు ప్రారంభించిన ఆలయ వాస్తుశిల్పితో పరిచయం ఏర్పడిన తర్వాత అది పూరిలోని ఆలయ వాస్తు యొక్క పూజారితో పరిచయం ఏర్పడిన తర్వాత ఈ యొక్క ఆలయ వాస్తు శిల్పంలో అతను అనేక రకాల పరిశోధన పద్ధతులను ఏర్పరచుకున్నారు. అతను నాగరికత యొక్క విద్యార్థి, వివిధ స్థాయిల నుంచి సమాచారాన్ని సమగ్రపరచవలసి ఉంటుందని అతను తెలుసుకున్నారు. అతను ఫీల్డ్ నుంచి అనేక విషయాలు నేర్చుకున్నారు. తర్వాత వచనము మరియు కళల ఉత్పత్తి, పురాతన ఒరిస్సా దేవాలయాల గాంభీర్యము బోస్ను ఎంతగానో ఆకర్షించాయనేది మనం చెప్పుకోవాలి. పూరి సందర్శకులకు ఈ దేవాలయంపై ఉపన్యాసాలు కూడా అనేక రకాలుగా, అంటే పూరిలో ఉండటం వల్ల అనేక రకాలుగా ఈ యొక్క సందర్శకులు ఎవరైతే భక్తులు సందర్శిస్తూ ఉంటారో వారికి అనేక రకాల ఉపన్యాసాల ద్వారా ఈ యొక్క పూరి యొక్క శిల్పకళ, వాస్తు శిల్పకళల గురించి అనేక విధాలుగా తెలియపరుస్తూ ఉండేవారు అనేది మనం చెప్పుకోవచ్చు. బోసు ఆలయ వాస్తు శిల్పంపై అధికారికంగా అనేక రకాల వ్యాసాలను కూడా రాశారు. ఇది అతని హృదయానికి చాలా ప్రియమైనది, దగ్గరైన విషయంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అతను గిరిజన ప్రజల భౌతిక సంస్కృతిపై స్థిరమైన ఆసక్తిని కలిగి ఉన్నారు మరియు షిఫ్టింగ్ సాగు యొక్క వృత్తిపరమైన నైపుణ్యాలతో మరియు నూనె నొక్కటము, కుండలు మరియు నేయటము వంటి వివిధ చేతి వృత్తులపై కూడా అనేక పరిశోధనలు చేసి వారి జీవిత విధానాన్ని దగ్గరగా చేసి అనేక రకాల నూతన విషయాలని సామాజికంగా తెలియపరిచారనేది మనం ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం. తర్వాత కుల వ్యవస్థ. కుల వ్యవస్థకు సంబంధించిన బోసు వర్ణ వ్యవస్థ మరియు గ్రామీణ లేదా పట్టణ ప్రాంతంలోని నిర్దిష్ట పరిస్థితుల్లో పనిచేసే అనేక జాతుల మధ్య వ్యత్యాసాన్ని కూడా మనకు చూశారనమాట. కుల వ్యవస్థ సాధారణంగా ఊహించినంత మార్పు లేనిది కాదని ఆయన నొక్కి చెప్పారు. మరియు కొత్త జాతులు ఏర్పడే అంతర్గత ప్రక్రియ మరియు దాని మడతలలోని బాహ్య సమూహాల సమీకరణ కారణంగా వర్ణ వ్యవస్థ మరింత సంక్లిష్టంగా మారిందనేది అతను తెలియపరిచారు. గాంధీయ పునర్నిర్మాణ కార్యక్రమం కింద మురికివాడల్లో అంటరాని వారి మధ్య పనిచేస్తున్నప్పుడు అతను భారతదేశంలోని కుల వ్యవస్థపై అధ్యయనము పట్ల బోసుకున్న ఆసక్తి అతని మనసులో మనము అనేక కోణాలలో అతని దృక్పథాన్ని మనము చూడొచ్చు. అతని దైవిక మూలాలు, పునర్జన్మ మరియు స్వచ్ఛత మరియు కాలుష్యం యొక్క పురాణాన్ని తిరస్కరించారనేది మనము అతని యొక్క దృక్పథంతో మనము పరిశీలించవచ్చు అనేది మనం ఇక్కడ చూడగలుగుతూ ఉన్నాము. తర్వాత హిందూ మెథడ్ ఆఫ్ ఇది ట్రైబల్ అబార్షన్స్ 1941లో, భారతదేశంలో కులం 1951లో మరియు బెంగాల్లోని కులానికి సంబంధించిన కొన్ని అంశాలు 1958 వరకు వరుస వ్యాసాలలో బోసు కుల వ్యవస్థ యొక్క నిలకడకు మూలము అని ప్రతిపాదించారు. పోటీ లేని వంశపారంపర్య
ఈ కుల వ్యవస్థ వృత్తి ఆధారిత ఉత్పాదక సంస్థ అందించిన ఆర్థిక మరియు సాంస్కృతిక పద్ధతిలో ఇది ఒక భాగంగా కుల వ్యవస్థలో ఈ నిర్మల కుమార్ బోస్ మనకు తెలియపరిచారు. తర్వాత ఈ యొక్క సాధారణ ప్రమాణము ద్వారా మార్గనిర్దేశకము చేయబడిన వివిధ గ్రామీణ సమాజాల్లో నిర్వహించబడుతూ ఉన్నదనేది కుల వ్యవస్థ యొక్క పద్ధతులను అనేకలో మనకు తెలియపరిచారు. బోసు ఇటీవల పరిమాణాలు ఆపాదించబడిన సాంప్రదాయాల నుంచి ఒకదానిపై విచనాలను సూచిస్తూ ఉన్నారు. మరొక మాటలో చెప్పాలంటే పాత నిర్మాణము కొత్త సామాజిక అర్థంలో సిస్టమ్ కలయికతో ఉపయోగించబడుతుందనేది ఈయన యొక్క పరిశోధన పద్ధతుల్లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. భారతదేశం యొక్క కుల వ్యవస్థ యొక్క మార్పు ఆధారిత అధ్యయనంలో ఆసక్తి కలిగి ఉండటంతో పాటు బోసు కులాల స్వీయ నియంత్రణ కార్పొరేట్ సమూహాలుగా అధ్యయనం చేయడంలో ఆసక్తిని పెంచుకున్నారనేది కూడా మనం గ్రహించవలసిన విషయం. వారి సభ్యుల సామాజిక జీవితానికి మార్గనిర్దేశకము చేశారనేది కూడా మనం చెప్పుకోవచ్చు. భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో కుల సంఘాల నిర్వహణపై అనేక అధ్యాయాలు ఆయనచే ప్రారంభించబడ్డాయి. వీటిలో కొన్నిటిని రాజుల పాత్రలు, దేవాలయాలు, మతాలు మొదలైన వాటిపై కూడా కుల నిబంధనలపై దృష్టి సారించారు. భారతదేశంలో కుల వ్యవస్థ బలహీనపడటము పాశ్చాత్య విద్యా వ్యాప్తి యొక్క పర్యవసానముగా బోస్ వాదనను తిరస్కరించారు. దేశ ఆర్థిక రాజకీయ జీవితాన్ని పెద్ద ఎత్తున పునర్వ్యవస్థీకరించకపోతే పాశ్చాత్య విద్య కుల వ్యవస్థను దెబ్బతీయదని ఆయన అభిప్రాయపడ్డారనేది ఆయన యొక్క అధ్యయన పద్ధతుల్లో మనం తెలుసుకోవాల్సిన విషయంగా ఇక్కడ చెప్పుకుంటూ ఉన్నాం అన్నమాట. తర్వాత గాంధీ యొక్క ట్రస్టీషిప్ భావన. బోసు దీనికి ట్రస్టీషిప్ భావనగా గాంధీ యొక్క ప్రతిపాదనలు ఇతను ఎంతో ఆకర్షితులయ్యారనేది మనము చెప్పుకోవచ్చు. నిజానికి ఈ సమాన పంపిణీ సిద్ధాంతం యొక్క మూలము సంపన్నులు కలిగి ఉన్న నిరుపయోగమైన సంపదకు ధర్మకర్తగా ఉండాలనే భావనని బోసు అభిప్రాయపడ్డారు. ఎందుకంటే సిద్ధాంతం ప్రకారము వారు తన పొరుగు వారి కంటే రూపాయి ఎక్కువ కలిగి ఉండకపోవచ్చు. దీన్ని ఎలా తీసుకోవాలి? అహింస లేదా సంపన్నుల ఆస్తులను లాక్కోవడాలా? ఇది చేయాలంటే మనము సహజంగానే హింసను ఆశ్రయించాల్సి ఉంటుంది. ఈ హింసాత్మక చర్య సమాజానికి మేలు చేయదు. సమాజము పేదగా ఉంటుంది. ఎందుకంటే సంపద ఎలా కూడబెట్టుకోవాలో తెలిసిన వ్యక్తి యొక్క బహుమతులను అది కోల్పోతూ ఉంటుంది. అందువల్ల అహింసా మార్గము స్పష్టముగా ఉత్పన్నమైనది. ధనవంతుడు తన సంపదను స్వాధీనం చేసుకుంటూ ఉంటాడు. అందులో అతను తన వ్యక్తిగత అవసరాలకు సహేతువుగా అవసరమైన వాటిని ఉపయోగిస్తూ ఉంటాడు. మరియు మిగిలినది సమాజానికి ఉపయోగించడానికి ధర్మకర్తగా వ్యవహరిస్తూ ఉంటాడు. ఈ వాదనలో ధర్మకర్త యొక్క నిజాయితీగా భావించబడుతూ ఉన్నది. ఇది గాంధీ యొక్క ట్రస్టీషిప్ భావన యొక్క ఆశయము అర్థం. అంటే మన మిగులు ధనానికి, అంటే ఒక వ్యక్తి యొక్క మిగులు ధనానికి ఈ ట్రస్టీషిప్ భావన అనేది ఎంతో ప్రాముఖ్యమైనదిగా బోసు వివరించారు. అంటే గాంధీతో ఎంతో కాలము సహచరుడుగా ఉన్నారు. అతని పుస్తకాలను నిరంతరము పఠనం చేసి అనేక నూతన విషయాలు తెలుసుకున్నారు, సత్య శోధన చేశారు. దానిలో భాగంగా ఈ ట్రస్టీషిప్ భావనకు కూడా నిర్మల్ కుమార్ బోసు ఎంతో ప్రాధాన్యత ఇచ్చారనేది మనము చెప్పుకోక తప్పదన్నమాట. నిర్మల్ కుమార్ బోసు 1967లో షెడ్యూల్ కులాలు మరియు షెడ్యూల్ తెగల కమిషనర్గా నియమితులయ్యారు. 1967లో నియమితులయ్యారు. ఆ షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగలకి కమిషనర్గా నియమితులైపోయిన తర్వాత అనేక రకాల అభ్యసనాల వల్ల
అనేక రకాల నూతన విషయాలు, షెడ్యూల్ కులాలకు సంబంధించిన విషయాలు, షెడ్యూల్ తెగలకు సంబంధించిన అనేక విషయాలు, వాళ్ళ జీవిత విధానాన్ని అతి దగ్గరగా నిర్మల్ కుమార్ బోసు పరిశీలించారు. వారి యొక్క వృత్తి, జీవిత విధానాలు, పద్ధతులు, తర్వాత వారిలో జరిగే మార్పులను కూడా నిర్మల్ కుమార్ బోసు ఈ కమిషనర్గా ఉన్న టైంలో ఈ షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల యొక్క జీవిత విధానాన్ని అతి దగ్గరగా పరిశీలించారనేది మనము చెప్పక తప్పదు. దానివల్ల నిర్మల్ కుమార్ బోసు అనేక రకాల నూతన విషయాలు ఈ ఎస్టీ ఎస్సీ సభ్యుల మీద తను పరిశోధనా పద్ధతుల్లో, తర్వాత వారితో కలిసిమెలిసి ఉండటం వల్ల అనేక నూతన విషయాలు తెలుసుకోగలిగారనేది మనము చెప్పక తప్పదన్నమాట. ఆ తర్వాత అతను ప్రధానంగా దేశంలోని వివిధ ప్రాంతాలలో వారి సామాజిక మరియు ఆర్థిక స్థితి, సామాజిక భద్రత పర్యవేక్షించడంలో నిమగ్నమై ఉన్నారు. వారి పరిస్థితిని మెరుగుపరిచేందుకు అతను చేసిన కృషిలో, దేశ నిర్మాణానికి ఆయన చేసిన కృషి మనకి అనేక విధాల స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. బోసు భారతదేశంలోని షెడ్యూల్ తెగల పరిస్థితిని యూరప్ దేశములలో పోల్చి చూసుకున్నారన్నమాట. ఈ రెండింటి మధ్య తీవ్రమైన వైరుధ్యము, భారతీయ సమాజంలో లోతుగా పాతుకుపోయిన సోపానుక్రమము మరియు స్థలీకరణను ఆపాదించబడింది అనేది బోస్ గ్రహించారు. సోపానుక్రమము మరియు స్థలీకరణ భారతదేశంలో సామాజిక మార్పుని వ్యతిరేకించాయనేది తన అభ్యాస ప్రక్రియలో గుర్తించారు. బోసు భారతదేశంలోని కుల వ్యవస్థను తీవ్రంగా విమర్శించారు. కులాల మధ్య సమానత్వము అనే భావనకు కట్టుబడి ఉన్నారన్నమాట బోసు. సాంఘిక సమానత్వము మరియు న్యాయాన్ని తీసుకురావటానికి గాంధీ యొక్క మార్గము బోసు మంచిదనేది అభిప్రాయపడ్డారు. గాంధీ యొక్క ట్రస్టీషిప్ భావన మరియు అతని యొక్క భావనలన్నీ కూడా బోసు ఎంతో కూలంకషంగా పరిశోధన చేశారు. సంపద యొక్క ట్రస్టీషిప్ నిర్మించాలనే ఆలోచనపై నిర్మల్ కుమార్ బోసు మొగ్గు చూపారు. ఇది ధనవంతులకు బాధ్యతలు వహించకుండా పేదల సామూహిక సంపద నుంచి ప్రయోజనం పొందే వీలు కలిగిస్తుందనే దృక్పథాన్ని నిర్మల్ కుమార్ బోసు భావించారనేది మనకి చెప్పక తప్పదు. నిర్మల్ కుమార్ బోసు చిన్నతనం నుంచి అతని తండ్రి వైద్యులని చెప్పుకున్నాము. తల్లి ఎంతో క్రమశిక్షణగా దైవభక్తి గల వ్యక్తిగా మనం చెప్పుకున్నాము. ఈ యొక్క తండ్రి యొక్క మంచితనం, పరోపకారం చేయాలనే దృక్పథం తండ్రి నుంచి, తల్లి నుంచి క్రమశిక్షణ, మతపరమైన పద్ధతుల యొక్క అవగాహన ఇతను ఏర్పరచుకున్నారనేది మనం చిన్నతనం నుంచి గ్రహించాము. ఇతను అన్ని రకాల అంటే సామాజిక శాస్త్రము, మానవ సామాజిక శాస్త్రంలో పరిపూర్ణమైన జ్ఞానం కలిగి ఉన్నారు. ఆ తర్వాత అనేక రకాల మన దేశంలోనూ ఇతర దేశాల్లోనే అనేక రకాలుగా సమాజ శాస్త్రము, మానవ సమాజ శాస్త్రం మీద అనేక ఉపన్యాసాలు ఇచ్చారు. ఎంతో కాలము ప్రొఫెసర్గా కూడా పనిచేశారు. ఆ తర్వాత గాంధీ యొక్క సహచరుడుగా ఎంతో కాలము పనిచేయటము, స్వాతంత్ర సంగ్రామ పోరాటాలలో పాల్గొని తనంతట తాను ఎన్నో రకాలుగా జైలు శిక్షలు అనుభవించడం వల్ల, తర్వాత కమిషనర్గా నియమించబడటం వల్ల ఎస్సీ ఎస్టీ యొక్క జీవిత విధానాన్ని, వారి ఆర్థిక పద్ధతుల్ని, సామాజిక మార్పు ఏ విధంగా జరుగుతున్నది ఆ కులాలలో అనేది అనేక దృక్కోణాలతో మనకు ఈ లెసన్లో తెలియపరచడం వల్ల మనము అనేక రకాల నూతన విషయాలను తెలుసుకోగలిగాం. బోసు ఒక ప్రముఖ భారతీయ మానవ సమాజ శాస్త్రవేత్తగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఎంతో ఉన్నది. అతను మానవ సమాజ శాస్త్రంలో భారతీయ సాంప్రదాయాలను నిర్మించడంలో నిర్మాణాత్మక పాత్రను పోషించారు. మానవ సమాజ శాస్త్రము మరియు సమాజ శాస్త్రం యొక్క సాంప్రదాయ పద్ధతుల్లో పరిశోధనలు చేయటం వల్ల అనేక నిర్మాణాత్మక పాత్రలను పోషించారనేది మనం చెప్పుకోవచ్చు. నిర్మల్ కుమార్ బోసు జీవితము మరియు అతని ఆలోచనలను ప్రభావితం చేసిన
సామాజిక మరియు సాంస్కృతిక నేపథ్యము, తర్వాత అవగాహన మనము అనేక కోణాల్లో చూడగలుగుతూ ఉన్నాం అన్నమాట. అతను చిన్నతనంలో కూడా క్రమశిక్షణ మరియు ఇతరుల బాధల పట్ల సున్నితమైన మనస్తత్వం కలిగి వారికి నిరంతరము సహాయం చేయాలనే దృక్పథాన్ని ఏర్పరచుకున్నారు. అది అతని యొక్క తల్లిదండ్రుల యొక్క నుంచి సంక్రమించిందిగా మనం చెప్పుకోవచ్చు అన్నమాట. దేశ స్వాతంత్ర ఉద్యమంలో చేరారు. గాంధీజీకి అతను ఎంతో సన్నిహితంగా మెలిగారు. అందువలన అతని పుస్తకాలు, గాంధీజీ వ్రాసిన అనేక రచనలు నిరంతరము చదవటము, పరిశోధనా పద్ధతుల్లో చూడటము వలన ఇతను అనేక రకాలుగా సామాజిక జీవిత పద్ధతుల్ని తెలుసుకోగలిగారు అనేది చెప్పుకున్నాం. తనంతటి తాను దేశ స్వాతంత్ర ఉద్యమంలో చేరి జైలు శిక్ష అనుభవించారు. అతను తన మేధో ఉత్తేజాన్ని పొందిన అనేక మంది పండితులు మరియు రచయితల యొక్క భావాలను గ్రహించారు, వినేవారు, పరిశీలించేవారు. అనేక రకాలుగా వారి యొక్క దృక్పథాలని ముందుకు తీసుకువెళ్తూ ఉండేవారు. కాబట్టి అందరి యొక్క మేధావుల యొక్క పద్ధతుల్ని గ్రహించి పరిశోధనలు చేసి వారి యొక్క సారాంశాన్ని, వారు చెప్పిన సారాంశాన్ని గ్రహించి నూతన అవగాహన పద్ధతుల్ని ఏర్పరచుకున్నారనేది అతని యొక్క జీవిత క్రమంలో మనము అనేక రకాల విషయాలు తెలుసుకోగలిగామనేది మనం చెప్పుకోవచ్చు. గాంధీజీ యొక్క ఆదర్శవాదంతో దేశంలోని సామాజిక రాజకీయ సమస్యలను పరిష్కరించడానికి అతను ముందుకు సాగిన సమయంలో సాంఘిక శాస్త్రంపై అతనికి ప్రాథమిక అంతర్దృష్టి పెరిగిందనేది చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం ఒక గొప్ప విషయాన్ని గ్రహించాలి. గాంధీజీతో అతని సాహచర్యం ప్రారంభించిన తర్వాత స్వాతంత్ర సమర పోరాటాల్లో పాల్గొన్న తర్వాత అతనికి సామాజిక సమస్యలపై, సామాజిక రాజకీయ సమస్యలపై ఎంతో ఆసక్తిని పెంచుకుని ముందుకు సాగారనేది చెప్పుకోవచ్చు. అతను ముందుకు సాగిన సమయంలో సాంఘిక శాస్త్రాలపై అతని యొక్క ప్రాథమిక అంతర్దృష్టి, అవగాహన, పరిశోధన పద్ధతి చేయాలనే దృక్పథాన్ని పెరగటం వల్ల అతను సామాజిక శాస్త్రము, సామాజిక మానవ శాస్త్రం మీద విపరీతమైన ఆసక్తిని పెంచుకున్నారు. ఆ తర్వాత బోస్ యొక్క రచనలు చాలా విలువైనవి మరియు విస్తృతంగా పరిశోధనా పద్ధతుల్ని మనము తెలుసుకున్నాము. అనేక రకాల పద్ధతులతో మనము ముందుకు వెళ్ళగలిగాము. నిర్మల్ కుమార్ బోసు 1971లో ఇండియన్ సివిలైజేషన్, సైన్స్ అండ్ కల్చర్ యొక్క ఆంథ్రోపాలజికల్ వ్యూ అనేది ఒక పుస్తకాన్ని రాశారు. నిర్మల్ కుమార్ బోసు 1929లో కల్చరల్ ఆంథ్రోపాలజీ, ఆర్య సాహిత్యము అనే దాని మీద కూడా అనేక వ్యాసాలు రాశారు అనేది మనం తెలుసుకుంటూ ఉన్నాం. నిర్మల్ కుమార్ బోసు ది స్టడీస్ ఆఫ్ ద ఇండియన్ కల్చరల్ సొసైటీ అనే దాని మీద అనేక పరిశోధనా పద్ధతులను చేశారు. తనంతట తను సామాజిక పరిస్థితుల్ని, ఒరిస్సాలోని గిరిజన తెగలు, ఒరిస్సాలోని వాస్తుకళలు, తర్వాత ఎస్సీ కమిషన్ మీద ఇతను చేసిన పరిశోధనల వల్ల వారి యొక్క జీవిత చిత్రాలకి సామాజిక పరంగా, పరిశోధన పరంగా మనకి అనేక రూపకల్పనల ద్వారా వారి జీవిత విధానాన్ని తెలుసుకున్నారు. ఇతను గోండులు, ఈ యొక్క జువాండ్ తెగలు ఒరిస్సాల మీద చేయటం వల్ల, అంటే షెడ్యూల్ తెగల మీద చేయటం వల్ల, ఆ తర్వాత షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల కమిషనర్గా చేయటం వల్ల అనేక రోజు అంటే వారి జీవితాన్ని దగ్గరగా చూడటం వల్ల వారి యొక్క స్థితిగతులు, జీవన పద్ధతులు, సోషలైజేషన్ ఏ విధంగా జరిగిందనేది కూడా అనేక కోణాలతో మనకు చెప్పారు. ఒరిస్సాలో ఎక్కువ కాలం జీవించడం వల్ల వాస్తు శిల్పకళల మీద ఇతనికి ప్రముఖ పరిచయము పెంచుకున్నారు. ఆ పూజారితో ఉన్న పరిచయం వల్ల వాస్తు శిల్పకళల మీద సామాజిక అవగాహన, మానవ శాస్త్రం మీద అవగాహన అనేది ఒరిస్సాలోని జువాంటి తెగల మీద, గిరిజన తెగల మీద చేయటం వల్ల అనేక నూతన దృక్పథాలను పెంచుకొని అవగాహనాపరమైన అనేక విషయాలను మనకు తెలియపరిచారు. ఈ విధంగా మనకి భారతదేశంలో మనము ఒక సామాజిక శాస్త్రము, మానవ సామాజిక శాస్త్రంలో ఒక ప్రముఖ సామాజికవేత్తగా మనం నిర్మల్ కుమార్ బోసుని తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి. అతనికి ఒక సామాజిక శాస్త్రాలలో, మానవ సమాజ శాస్త్రంలో ప్రముఖమైన ఒక పెద్ద పీట వేయబడింది అనేది కూడా మనం చెప్పుకోవాల్సిన విషయం ఉన్నది.
ఈ విధంగా సామాజిక శాస్త్రము, మానవ సమాజ శాస్త్రము, ఈ యొక్క షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల మీద యొక్క పరిస్థితులు, మళ్ళీ స్వాతంత్ర సమర యోధులు పోరాటంలో పాల్గొనటం వల్ల అనేక నూతన విషయాలు ఈ లెసన్ ద్వారా మనము తెలుసుకున్నాము. నమస్తే.